అక్రమ నిర్మాణాలను వెంటనే అరికట్టాలని, వీటిని ప్రోత్సహిస్తున్న ఈవోను సస్పెండ్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేయర్ గ్రామ పంచాయతీ 9వ వార్డు సభ్యుడు బుర్ర రాములు గౌడ్ పంచాయతీ కార్యాలయ ఆవరణ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. సర్పంచ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా తన స్వంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఈ విషయంలో పంచాయతీ ఈవో నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. అధికార పార్టీ అండదండలతో సర్పంచ్ ఈవో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ రమాదేవికి సైతం ఈ సందర్భంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నేను అరే గిట్ల కూర్చుని పెట్టింది నెక్స్ట్ పోడియం దగ్గర చూసుకోపోతారు. అధికార పక్షంలో సస్పెండ్ చేస్తారు. అక్కడ కూర్చుని పోడియం స్పీకర్ పోడియం కూడా కూర్చొని నిరసన చెప్తారు. అసెంబ్లీ గాంధీ ముంగడ కూడా నిరసన చెప్తారు. ఎమ్మెల్యేలు చేయడం వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు అన్ని అసెంబ్లీలో కూర్చుంటాం, బయట అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఈవో గారికి ఒక 2 నెలల నుంచి చెప్తున్నాను. సార్ ఊళ్ళో అక్రమంగా జరుగుతున్నాయి, మళ్ళీ నా వాళ్ళ జరుగుతున్నాయి, అన్యాయం సార్. సర్పంచ్ అక్రమంగా రోడ్ కడుతుంది బిల్డింగ్. దానికి కరెక్ట్ రూల్ ప్రకారం 15 ఫీట్లు ఉండాలి ఒక బంధు ఒక సైడు. టోటల్గా 30 ఫీట్లు ఉండాలంటే 24 ఫీట్ల రోడ్డు. 3 ఫీట్ల అటు 3 ఇటు సెట్ దాకా 6 ఫీట్లు ఉండాలి. ఇంకా టోటల్ 30 ఫీట్లు అంటే ఒక బంధుకు 15 ఫీట్లు ఉండాలి. సార్ 15 ఫీట్లు కాదు 10 ఫీట్లు కూడా లేదు సార్. అక్రమంగా రోడ్డు కడుతుంది, మీరు ఆపాలి సార్ అని 2 నెలల నుంచి నేను ప్రతి మీటింగ్లో వెళ్ళి అవుతుంది. మాకు జనరల్ బాడీ మీటింగ్ వెళ్ళి అయితే కూడా ఆపుతాం అనుకుంటా ఇట్లా పిల్లర్లు లేచినాయి. ఒర్రాంగ ఒక్క దిక్కు పిల్లర్ తీసి మల్లెపడోలే కరెక్ట్ అదే మల్లెపడోలే కట్టి నిన్న పొద్దున కూడా పోయినా పిల్లర్ చెక్క కొడుతున్నాయి. నేను సర్పంచ్ సాబు ఇక్కడ మీరు ఎందుకు కొడుతుంది చెక్క, రోడ్డు కొడుతుంది, కొద్దిగా లోపలికి కట్టుకోరు, మీరు 3 అంతరాలు కట్టుకోరు, నాకు సంబంధం లేదు, నాకేం వచ్చేది కాకపోయేది కాదు. కాకపోతే నువ్వు 3 అంతరాలు కట్టుకున్నావు సార్, కానీ లోపలికి కట్టు రూల్ ప్రకారం 15 ఫీట్ల లోపలికి కట్టుకో. నువ్వు ఇట్లా రోడ్డు కట్టకు, మళ్ళీ నువ్వు కట్టున్నావు, మళ్ళీ ఇటు ముంగటి స్లాబ్ జరిగితే ఏమవుతుందంటే రోడ్కే వస్తున్నావు. అది ఊరు దేవస్థానానికి ఊరుకు సెంటర్ రోడ్, ప్రజలు నడిచే రోడ్, అది మెయిన్ రోడ్. అది నువ్వు కరెక్ట్ రూల్ ప్రకారం అప్పుడు వెనకట ఎట్లున్నా ఎట్లా పోయినా అది సంబంధం లేదు. ఇప్పుడు మనం కట్టుకునేది మాత్రం నీ ఎదురుగా ఆపోజిట్లో బిల్డింగ్ కట్టారు 15 ఫీట్లకు ఉంది, వాళ్ళ ప్రకారం నువ్వు కట్టుకొని ఆపోజిట్లో ఉన్న బిల్డింగే మొన్నే కట్టి కొత్త బిల్డింగ్ ఆ రూల్ ప్రకారం కట్టుకోమంటే ఆయన ఏం చేసింది, నిన్న నిలబెట్టి వచ్చినా మళ్ళీ ఈవోకి ఒక 6 సార్లు ఫోన్ చేసిన, ఈవో ఫోన్ లావడ్డాడు. నిన్న తెలంగాణ స్లాబ్ వేసింది. అందుకనే దీన్ని పురోహిస్తున్న ఇప్పుడు ఈవో నువ్వు వెంటనే సస్పెండ్, ఈవో మీద చర్య తీసుకుని సస్పెండ్ చేయాలి. ఇది ఒక్కటి మెయిన్ ఇప్పుడు సమస్య. కనీసం గౌరవ సభ్యులు కూడా గౌరవించని ఈవో ఒక 5 సార్లు ఫోన్ చేసిన